ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఏం తెలుసండి, మోషే నడిపిస్తూ ఉంటే, అహరోను యాజకుడుగా ఉంటే, ఆ సమాజంలో అందరూ పైకి లేచారు. ఏమిటి, మీరేనా పెద్ద, మాకు తెలియదా నడిపించే విధానం? కోరాహు, అభిరాము, దాతాను, ఈ కొంతమంది రెచ్చగొట్టి అందరినీ, ఒక గుంపుని రెచ్చగొట్టి, అందరు రండి మనం మాట్లాడదాం, అడుగుదాం, ఏంది మోషేనా నడిపించేది, అహరోను నడిపించేది, మన చేత కాదా అని చెప్పేసి మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి, మీరేనా నాయకులు, మాకు తెలియదా, మేము సీనియర్లు కాదా, మాకు తెలియదా బైబిల్లో అంటుంటే, కాదురా దేవుడు మాకు అప్పగించారంటే, కాదు సరే అయితే సరే మీ ప్రకారం చేద్దాం. దేవుడు ఎవరు ఎన్నుకుంటాడో వాళ్ళే నడిపిస్తారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని, ఎండిపోయిన కర్రలు తీసుకురండి, 12 గోత్రాలకి 12 కర్రలు పెడదాం ప్రత్యక్ష గుడారంలో. ఏ కర్ర చిగురిస్తుందో వాళ్ళే నడిపిస్తారు, ఎందుకు అనవసరం గొడవలు అని చెప్తే, మోషే సరే అని చెప్పి అందరూ ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర, ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చారు. అన్ని కర్రలు కట్టగట్టి ప్రత్యక్ష గుడారంలో పెట్టి తెల్లారి చూస్తే ఒక కర్ర చిగురించింది. హల్లెలూయా, ప్రభు న్యాయం తీర్చేశాడు. అరే ఎందుకురా మీరు గొడవలు అని ప్రభు ఏమండి న్యాయ విధులు కనపరిచాడు, న్యాయం తీర్చాడు. ఇప్పుడు అంటాడు ప్రభు, నేనెవరు తెలుసా, దివారాత్రులు మీరు మొరపెడుతుంటే నేను మీకు న్యాయం తీర్చనా? ఒకే లోకంలో డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని లాయర్లు అన్యాయంగా దొంగ సాక్ష్యాలు పెట్టి ఒకవేళ అన్యాయంగా చేసి ఉండొచ్చు. నేనెవరు తెలుసా, నీతి గల న్యాయాధిపతి నేను, దేవుణ్ణి నేను, మీకు న్యాయమే తీరుస్తాను. ఆమేన్. నాకు అన్యాయం చేశారన్నా, నా పొలం లాక్కున్నారన్నా, నా ఇల్లు స్థలం లాక్కున్నారన్నా, అది మాదన్నా, కష్టపడ్డామన్నా, వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ పేరు మీదకి రాయించుకున్నారన్న, ఇంటి స్థలము పొలము, కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, అందరూ వాళ్ళ పక్షంగా సాక్ష్యాలు చెప్పారన్న. నా ప్రభువు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు. ఆమేన్. తప్పక నీకు న్యాయం తీర్చునుగాక, నీకు న్యాయమే జరుగునుగాక. ఆమేన్.